హాయ్. ఏందక్క బండ్ల గురించి ఇంత వైరల్ చేయడానికి కారణం ఏంటి అసలు? అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చేసిన పని మంచిదనుకోండి. దీన్ని ఇంతలా లేపరు ఎవరు. అర్థమవుతుందా? వాళ్ళంతా ఏంటంటే కావాలనేది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ని హైప్ తెచ్చుకోవడానికి, వాళ్ళ రెప్యుటేషన్ పెంచుకోవడానికి చూస్తున్నారు ఛానల్ ని. ఆ వేలో వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇదనే కాకుండా ఇంతకు ముందు అదే ఛానల్ గురించి మనం విన్నది ఏంటంటే అదే పర్సన్ ది ఒక ఫుట్పాత్ మీద ఒక అడుక్కునే ఆమె కూర్చొని ఉంటే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఇంటర్వ్యూ టైప్ తీసుకుంటూ అక్కడికి వెళ్ళేసి కూడా ఈయన మీకే పుట్టాడా అని చెప్పేసి ఒక చిన్న బాబుని చూపించి అడిగారంట. అదే వల్గర్. అర్థమవుతుందా? ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు ఆ ఛానల్ ఇంకేంటి అని చెప్పి చూస్తారు కదా జనాలు ఆత్రంగా. సో ఇది వాళ్ళకి ఏంటంటే అది మైండ్ లో పడిపోయింది. సో మనం ఏం చేసినా సరే ట్రెండీగా చేద్దాం అని ఫీల్ తో ఏమైపోతుందంటే బాబు చిన్న వ్యాపారస్తులు అబ్బా వాళ్ళ మీద పడి అయినడం ఏంటి మీరు? నాకు అర్థం చిన్న కావట్లేదు. వ్యాపారస్తుల దగ్గరనే కదా మధ్యతరగతి వాళ్ళు కొనేది మరి ఫుడ్. అవునండి. మరి అది నేను అదే చెప్తాను. అలాంటి వాళ్ళ మీద పడుతున్నారు ఏంటి? అంటే ఇప్పుడు మీకు కల్తీ అనేది వీళ్ళ దగ్గర జరుగుతుందని మీరు అంటున్నారా? చెప్పండి. మీరు అంటున్నారా? ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆ చిన్న వ్యాపారస్తుల దగ్గర ఇప్పుడు మనం నిజంగా మధ్య తరగతి వాళ్ళైనా సరే ఇంకా కఠిన పేదవాళ్ళైనా సరే వెళ్ళి కొనేసినప్పుడు ఏమైపోద్ది స్టాక్ అయిపోద్ది. అవునా? పక్క రోజు ఫ్రెష్ గా వచ్చింది స్టాక్. అవునా కదా? ఇది నిజం. అలా కాకుండా పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి. ఆడ ఇప్పుడు ₹1000 పెట్టి నువ్వు చికెన్ బిర్యానీ తినమని తింటారా? ₹100 దానికి ఎక్కువ వెళ్తారా మనం? ₹100 బిర్యానీ తింటాం మనం. అవునా? ఇప్పుడు ఆ ₹1000 బిర్యానీ దగ్గర ఏమైపోద్ది స్టాక్ అక్కడ ఉండిపోతుందా? ఉండిపోయినప్పుడు ఏం చేస్తాడు? ఫ్రిడ్జ్ లో తీసుకెళ్ళి పెట్టి పక్కన పెడతాడు, నీకు వేడి చేసి పెడతాడు. అది మంచిదా? ఇది మంచిదా? దేని క్వశ్చన్ చేయాలి మీరు? మీరు నిజంగా జనం కోసం పనిచేసే మీడియా అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు కానీ లేకపోతే వీటన్ని దగ్గరికి ఎక్కడ అన్ని ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడాలి. మీరు అదంతా లేదు. మీ చాలా హైప్ కోసం మీరు పట్టుకుందే టాపిక్, మీరు లేపిందే టాపిక్ అంటే మాత్రం అది వర్స్ట్ థింగ్ అది. దీని మీద కొంతమంది ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు. అంటే కొంతమంది నన్ను క్వశ్చన్ ఏం చేస్తారంటే అవ్వాల్సిన వాటి మీద కొంతమంది రియాక్ట్ అవ్వట్లేదు, ఇట్లా బండ్లు లేకపోతే ఇంకోటి విషయాల మీద అవుతున్నారు అనేసి. అంటే ఇది ఫుడ్. అర్థమవుతుందా? ఫుడ్ అనేది అందరికీ అవసరమైంది కాబట్టి నీడ్ కాబట్టి మాట్లాడుతున్నారు సపోర్ట్ చేస్తాం అనేసి. ఇంకోటి అక్కడ ముస్లిం పర్సన్ అనేది కొంచెం బాగా గట్టిగా అందరూ చెప్తున్నారు అనమాట. గుచ్చి ఇక్కడ అక్కడ ఆయన బండ్లు మీద రాశారా అండి ముస్లిం అని హిందూ అని వీళ్ళు కొనుక్కోవాలని లేదు కదండి.